యాదవ విజన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లోగో లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి సి కృష్ణ యాదవ్, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్. హైదరాబాద్ నాచారం ఏఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో కిరణ్ కుమార్ యాదవ్ అధ్యక్షతన రాష్ట్ర వ్యాప్తంగా యాదవ విజన్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తూ ఈరోజు సదరు యూట్యూబ్ ఛానల్ యొక్క లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు సి కృష్ణ యాదవ్, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ, ముందుగా యాదవుల కోసం యాదవ విజన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన కిరణ్ కుమార్ యాదవ్ని మరియు బేరీ న్యూస్ ఛానల్ ని స్థాపించి అనేక సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ యాదవుల అభివృద్ధి కొరకై నిత్యం పరితపించే వ్యక్తి బేరి రామచంద్ర యాదవ్ అని ఈ వేదిక ద్వారా అభినందించారు. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని భాషల్లో యాదవులకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఉండాలని, దాని ద్వారా యాదవులను ఐక్యం చేయాలని, రైతుల సమస్యల గురించి, పంట సమస్యల గురించి, పశు పోషణ గురించి, యాదవులకు సంబంధించిన అన్ని అభివృద్ధి పనులను యూట్యూబ్ ఛానల్లో ప్రతి యాదవునికి తెలియజేసే విధంగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ, యూట్యూబ్లో ఛానల్ స్థాపించి దాన్ని నడిపించాలంటే చాలా కష్టంతో కూడుకున్నదని, అలాగే ఆర్థిక పరమైనదని అన్నారు. ఇన్ని సమస్యలు అధిగమిస్తూ కిరణ్ కుమార్ యాదవ్ యాదవ విజన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్థాపించినందుకు అభినందనలు తెలియజేశారు. యాదవుల సమస్య పరిష్కారాలకై, యాదవుల ఐకమత్యానికై గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు యాదవ విజన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ అందుబాటులో ఉండి అందరికీ సమాచారాన్ని చేరవేసే విధంగా ఉంటుందని, ఈ ఛానళ్లన్నీ యాదవులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని, అలాగే వచ్చే సమాచారాన్ని అందరికీ షేర్ చేయాలని, అలాగే మీ అడ్వర్టైజ్మెంట్ ఏమైనా ఉంటే కామెంట్ చేయాలని, మొత్తానికి యాదవుల ఐక్యత చాటాలని అన్నారు. భారతదేశ వ్యాప్తంగా యాదవుల యొక్క గొప్పతనాన్ని, యాదవుల యొక్క చరిత్రను, తరతరాలుగా యాదవుల యొక్క గొప్పతనాన్ని, యాదవుల యొక్క సంస్కృతి సంప్రదాయాలను, రాజకీయంగా ఉన్నత శిఖరాలకు ఎదిగిన యాదవుల యొక్క గొప్పతనాన్ని ప్రతిబింబించే విధంగా ఈ యూట్యూబ్ ఛానల్ ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు సి కృష్ణ యాదవ్, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, యాదవ విజన్ యూట్యూబ్ ఛానల్ సీఈఓ చెట్టికింది కిరణ్ కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ కల్పన చంద్రశేఖర్ యాదవ్ రామకృష్ణ, బిల్డర్ ప్రసాద్ యాదవ్, కోపనబోయిన శ్రీనివాస్ యాదవ్, బేరి ఆంజనేయులు యాదవ్, బేరి రఘురామ్ యాదవ్, అందెల సత్యనారాయణ యాదవ్, మల్లేష్ యాదవ్, మధు యాదవ్, యాదవ సంఘం సభ్యులు మరియు పాత్రికేయ మిత్రులు, సీనియర్ రిపోర్టర్లు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు మరియు యాదవ మహిళలు, వివిధ యాదవ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా వాస్తవానికి ఎన్నో ఛానల్స్ ఇలా అగ్రవర్ణాల చేతిలో ఉన్నాయి. మరి యాదవులు మరి ఈ యొక్క మాధ్యమం ద్వారానే మన ఒక ఉనికిని, మన ఒక యాదవ్ ఒక గొప్పతనాన్ని చాటింపేయాల్సి ఒక యాదవ్ విజన్ యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించాము. చాలా సంతోషం. మరి మాది కూడా బేరీ న్యూస్ ఛానల్ అనేది ఉంది. మరి అనేక యాదవుల ఉన్న సమస్యల మీద, ప్రతినిత్యం యాదవుల ఒక కార్యక్రమాల మీద మా ఒక బేరీ న్యూస్ ఛానల్లో కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు తమ్ముడు కిరణ్ కూడా, మరి శ్రీనివాస్ గారు మంచి కార్యక్రమం ఇది. మరి భారతదేశం మొత్తం మీద అనేక భాషలలో ఈ యొక్క విజన్ యాదవ్ విజన్ ఒక ఛానల్ ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం ఇది. ప్రతి ఒక్కరు కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలని చెప్పేసి మరి
శ్రీకృష్ణ యాదవ్ గారు కానీ, మరి మాజీ కార్పొరేటర్ కల్పన గారు, మరి మా బేరి అంజనేయులు యాదవ్ గారు, మరి ప్రసాద్ గారు, అంజనేయులు గారు, మరి సత్యనారాయణ యాదవ్ గారు, చాలా మంది పత్రికేయ సోదరులు మిత్రులు, మరి ఇప్పటిదాకా కమలాకర్ గారు కానీ, మధు గారు కానీ, మలేష్ గారు కానీ, మరి అందరూ కూడా ఈ యొక్క ఛానల్ గురించి చక్కగా చెప్పడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మన కిరణ్ కి మనం సపోర్ట్ చేయడమే గొప్ప కార్యక్రమం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మన యాదవిజం ని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందరూ కూడా ఇప్పటిదాకా చెప్పినటువంటి మన కమలాకర్ మధుకర్ గారి ఛానల్ పెట్టడం అంటే ఆషామాషి కాదు, దాన్ని మెయింటైన్ చేయాలంటే చాలా రిస్క్తో కూడుకున్న పని. మరి అలాంటి కార్యక్రమం కిరణ్ భుజాలు వేసుకున్నందుకు మన యాదవ్ బంధువులతో కట్ల వారికి కిరణ్కి అభినందనలు తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా యాదవ్ అభివృద్ధి కోసం కృషి చేసే ప్రతి ఒక్కరికి మనమందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో మరి చూస్తున్నాం, మన జరిగిన ఎలక్షన్ లో చాలా మటుకు మనల్ని చాలా మంది ఓడిపోవడం జరిగింది ఐక్యమత్య లేక. మరి ఐక్యమత్యమే మహాబలం అన్నట్టుగా తమ్ముడు చెప్పడం జరిగింది. మరి ఐక్యమత్యంగా అన్ని గ్రామాలలో సంఘాలు బలోపేతం చేస్తూ అనేక మండల స్థాయి కానీ జిల్లా స్థాయిలో కనీసం 3 నెలలకు ఒకసారి ఒక సమావేశం పెట్టుకొని మనం కలవడం జరిగితే దానివల్ల మనం ఐక్యమత్యం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా ఆశిస్తున్నాం ఈ యొక్క యాదవ్ విజన్ మనందరం కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ, మరి అవకాశం ఇచ్చిన కిరణ్ మరి వారి మిత్రులందరికీ